ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పార్టీ బలోపేతమే లక్ష్యం. అన్ని వర్గాల ఆత్మీయ నాయకుడు బొమ్మసాని బహిరంగ సభని జయప్రదం చేయండి. టీడీపీ నాయకులు జనవరి 5న జరిగే టీడీపీ బలోపేత బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం మరియు కొండపల్లి టీడీపీ నాయకులు టీడీపీ బలోపేతం కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభ పోస్టర్ని గురువారం నాడు ఇబ్రహీంపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం దిశగా బొమ్మసాని ఎంతో కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకెళ్తున్నారని, అలాంటి నాయకుడు నేటి రాజకీయాలకి అవసరమని అన్నారు. జనవరి 5న గొల్లపూడిలో బొమ్మసాని కాంపౌండ్లో జరిగే బహిరంగ సభకి అశేషంగా జనవాహిని హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కర్మికొండ బాలాజీ, కోయ వెంకట్రావు, దాసు, ఒడుగు అంకరాజు, నడికుడి టి రాఘవరాజు, నగేష్, బాడిస కోటేశ్వరరావు, అందె చిట్టిబాబు, సూరిబాబు, కోటేశ్వరరావు, రామారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి. ఆర్ఎం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్లో శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీని బలపరచడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. దాన్ని పురస్కరించుకొని మైలవరం నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్త హాజరయ్యే విధంగా శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు కృషి చేస్తున్నారు. కార్యకర్తల్లోనే ఇప్పటి వరకు కొంతమంది ఇన్ఛార్జిగా ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. కార్యకర్తలందరికీ న్యాయం చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు టీడీపీ తరఫున. దాన్ని పురస్కరించుకొని ఈ బహిరంగ సభలో ఆయన ఓపెన్ గా ఈ పోటీలో నేను కూడా ఉన్నాను, నా పేరును కూడా పరిశీలించండి అని అధిష్టానానికి తెలియజేసే నిమిత్తము పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ క్రమశిక్షణ కట్టుబడే మేము ఆయనతో పాటు మేమందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. దాన్ని పురస్కరించుకొని జనవరి 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్ నందు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మైలవరం నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ బహిరంగ సభను హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా అదేవిధంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా, ఒక మీటింగ్ సక్సెస్ కావాలన్నా మీడియా సోదరుల కృషి చాలా ఉంటుంది. అందుకని ఈ పోస్టర్ ఆవిష్కరణ కానీ ఈ కార్యక్రమం కానీ ఇక్కడ ముందుగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాత్రికేయులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, మీకు మైలవరం టీడీపీకి ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా? ప్రెసెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎవరు సార్? దేవినేని ఉమా గారు. మరి ఆయన ఫోటో లేకుండా మీరు పోస్టర్ ప్రింట్ చేశారు సార్. అంటే మీరు కలిసికట్టుగా ఉన్నాం, మా పార్టీ ఏకీభ్రం ఉన్నారు, మీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇన్ఛార్జ్ ఫోటో లేకుండా మీరు లేకుండా అనేది ఎందుకు చెప్తున్నామంటే, ఉదాహరణ నేనే, నాకే న్యాయం చేయలే దేవినేని ఉమా గారు. అది ఆయన కోసం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి స్థానికత కావాలనుకుంటున్నారా? స్థానికంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ప్రపోజ్ చేయబోతున్నారా? చెప్పండి. స్థానికంగా ఉండేవాళ్ళు అయితే మనకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ స్థానిక స్థితిగతులు తెలుస్తాయి, కార్యకర్తలు, ప్రజల ఇబ్బందులు ఏంటనేది తెలుస్తుంది. మనం ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లా. ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు సుబ్బారావు గారు అనే వ్యక్తి చెయ్యి చాచి ఒకళ్ళకి సహాయం అందించే వ్యక్తే గాని ఒకళ్ళ దగ్గర తీసుకునే వ్యక్తి కాదు. ఇక్కడ చాలా మంది నాయకులను చూసాము, ఎవరెంత సంపాదించుకున్నారో, ఎవరు కార్యకర్తలను ఆదుకున్నారో, ఎవరు కార్యకర్తలను ఆదుకోలేదో మీకు కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు. అది అంటే ఇప్పుడు వ్యక్తిగా అయితే మీరు బొమ్మసాని టికెట్ ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం. కానీ సుబ్బారావు గారు అయితే అందరికీ న్యాయం జరుగుతుంది, ఆయనకు కూడా అందుబాటులో ఉంటాడు, అందరికీ న్యాయం జరుగుద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే మేము ఆయన్ని బలపరుస్తున్నాం. మీ మైలవరానికి టికెట్ ఆశిస్తున్నారంటారు? ఖచ్చితంగా. అంటే పోటీ చెప్పబోతున్నారు అధిష్టానం దగ్గర? పోటీలో ఉన్నాం అని చెప్పబోతున్నారు. టికెట్ అడుగుతున్నాం, ఇస్తే మరీ మంచిది. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేము చేయడానికి రెడీ. కార్యకర్తలు న్యాయం చేయదన్నారు, కానీ దేవినేని ఉమా గారికి టికెట్ ఇస్తే మీరు చేయడానికి సిద్ధమా, సిద్ధం లేదా? అది చెప్పండి. మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం. టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఉమా గారు అనేవి అన్నగారికి ఇవ్వచ్చు,
లేదు కేసినేని శ్వేత గారికి ఇవ్వచ్చు, కేసినేని నాని గారికి ఇవ్వచ్చు, కేసినేని చిన్ని గారికి ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా మేము రెడీ. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్.